పత్రిగారు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏ గురువైనా అది అనంతంలో కలుస్తారు. అది అందరికీ ఆ ఎనర్జీ టచ్ అవుతుంది. ఈరోజు ఈ శక్తి క్షేత్రం ఇంత తొందరగా కావడానికి పత్రిగారి ఎనర్జీ అనేది ఎప్పుడు పనిచేస్తుంది. ముఖ్యమైన కారణం, ముఖ్యమైన ఎనర్జీ మీ కమిటీ సభ్యుల యొక్క ఏకత్వం. దానికి చప్పట్లు కొడదాం. ఒకే మాట మీదగా చేశారు కదా కలిసికట్టుగా. ఎందుకంటే మా కర్తాల శక్తి క్షేత్రంలో 2 పనులు తలపెట్టాం. ఒక పని కంప్లీట్ అయింది, ఒక పని ఆగిపోయింది. అంటే ఆగిన దగ్గర పత్రికారు లేరా? ఆయన దగ్గర పత్రికారే ఉన్నారా? ఇదే స్టేట్మెంట్ ఇస్తే అక్కడ ఇదే కరెక్షన్ చేశా. గురువులు ఎప్పుడు కూడా వీడికి ఎక్కువ వాళ్ళ ఆ పని తలపెట్టిన వ్యక్తులను బట్టి ఆ పని ఎలా పూర్తి కావాలనో ఆధారపడి ఉంటుంది తప్ప గురువుల యొక్క శక్తి ఎప్పుడూ పనిచేస్తుంది. వ్యక్తులలో ఉండాలి. ఆ వ్యక్తులు ఎంత స్వచ్ఛం ఉంది, ఎంత త్రికరణ శుద్ధిగా ఉంది, దాన్ని బట్టే ఆ పని కంప్లీట్ అవుతుంది. వ్యక్తులను బట్టే వ్యవస్థ. అర్థమైందా? అందుగురించే ఎప్పుడు చేసేది మీరే, ఈ కమిటీ సభ్యులే. మీ దగ్గర ఆ ఏకత్వము, ఆ పట్టుదల, ఆ శ్రద్ధ, అలాంటి త్రికరణ శుద్ధి ఇది ఏమైనా కంప్లీట్ చేయాలి. సింగిల్ పాయింట్ అజైన్మెంట్ ఉన్నారు కాబట్టి 1 సంవత్సరంలో ఈ శక్తి క్షేత్రమైంది. ఆషామాషా ఇది. అందుకే ఈ ప్రత్యేకంగా నేను పదే చెప్తూ ఉంటాను. తెలంగాణలో ఒక రోల్ మోడల్ ఈ కమిటీ సభ్యులందరూ. ఈ కట్టడం గట్టిగా చప్పట్లు కొడదాం ఈ కమిటీ సభ్యులందరికీ. పత్రికారు కూరుకునేది ఇలాంటి కమిటీ సభ్యుల్ని. అందుకే ఒక విషయము నిన్ననే నేను యూట్యూబ్లో వాట్సాప్లో ఒక స్టోరీ చదివాను చిన్నది. రాముడిని కైకేయి కోరిక వల్ల దశరథుడు 14 సంవత్సరాలు అడిగి పంపించాడు. రాముని కన్నా కౌశల్యకు 14 సంవత్సరాలు పుత్రుడి యొక్క ఎడబాటు జరిగింది. ఇదే కదా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేను చదివిన కథలు ఏంటి అంటే, కృష్ణుణ్ణి 14 సంవత్సరాల తర్వాత వయసు వచ్చినప్పుడు కంసుడిని సంహరించిన తర్వాత అప్పుడు కారాగారంలో నుంచి తన తల్లిదండ్రులకు దేవకి వసుదేవుడికి విముక్తి లభిస్తుంది. అప్పుడు కృష్ణుని ఒక ప్రశ్న అడుగుతారు. ఏం నాయనా, కంసుని చంపడానికి 14 సంవత్సరాలు పట్టిందా? నువ్వు దైవం కదా, దేవుడివి కదా, ముందే వచ్చి వాడిని చంపొచ్చు కదా, మాకు విముక్తి కలిగించదు కదా అంటే నవ్వుతాడు ఆయన. అమ్మా, అది కాదు విషయము. నేను రామావతారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పని ఏంది? 14 సంవత్సరాలు కోరిక తీస్తే నువ్వు కోరికావు. ఆయనేమో బాధపడుతూ నాకు 14 సంవత్సరాలు ఓ అని చెప్పి ఆజ్ఞాపించాడు. 14 సంవత్సరాలు నా కన్న తల్లికి ఎడబాటు కల్పించారా లేదా? అప్పటి ఆ కైకేయి, ఆ దశరథుడే ఇప్పుడు మీరు నా తల్లిదండ్రులు. అప్పటి ఆ 14 సంవత్సరాల ఎడబాటు పొందిన ఆ తల్లి యశోధరాదేవి ఆ 14 సంవత్సరాలు తన పుత్రుడి ద్వారా పొందనిది ఆ 14 సంవత్సరాలు పొందిన తర్వాత అప్పుడు నేను కంసుడిని ఆ అజ్ఞానాన్ని ఆ నరకాన్ని నుంచి మీకు విముక్తి కలిగించాను అని చెప్తాడు. ఏదైనా తప్పిందా? ఆ రోజు విధించారు, ఎడబాటు అయింది. పుత్రుని ఎడబాటు పొందిన ఈవిడ పుత్రుని యొక్క అనుభవము పొందింది 14 సంవత్సరాలు. దానికి కారకుకైన తల్లిదండ్రుల రూపంలో అదే అనుభూతిని, అదే అనుభవాన్ని తిరిగి వాళ్ళు కైకేయి దశలో తిరిగి పొందారు. దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తికైనా సరే, అది ఏ మాట అయినా సరే, చేతైనా సరే, సహాయం అయినా సరే, విమర్శించడం అయినా సరే, ఎదుటోన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఏమి ఇస్తున్నామో తిరిగి అది తీసుకోవాల్సిందే. ఇచ్చింది ఏది వృధా కాదు. నీకు నచ్చనోళ్ళనేమో తిడతావా? నిన్ను నచ్చనోడు ఇంకొకటి తిడితేనేమో నువ్వు బాధపడతావా? ఇక్కడ నువ్వు 10 తిడితే అక్కడ 100 తిడతాడు. ఒక దెబ్బ నువ్వు వీడిని కొడితే 10 దెబ్బలు నిన్ను కొడతాడు. కత్తితో ఒక పోటు నువ్వు పొడిస్తే 10 పోట్లు నీకు వస్తాయి. నిన్ను పొడిచినప్పుడేమో నీకు సంబరంగా ఉంటుంది, నిన్ను పొడిస్తే నీకు బాధ వచ్చాయి. వాడి 100 మాటలు తిట్టి అవమానపరిస్తే నీకు సంబరంగా ఉంది, వాడు ఏడిస్తే నిన్ను ఇంకొకటి వచ్చి తిడితే నీకు బాధ కలిగే. అది తప్పు ఒప్పులు మళ్ళా. అందుకే ఈ రోజు నుంచి మీ జీవితంలో మీకేం కావాలా? ఎదుటి మనిషి నుంచి, నీ అత్త నుంచి నీకు మంచి కావాలా? ఫస్ట్ ఆమెకి ఇవ్వు. నువ్వు సూర్యకాంతంలాగా ఉండు. ఈ జన్మలో బాగా తిట్టిన లెక్క ఉంది, ఈ జన్మలో నీకు నువ్వు నా తిట్టాల అత్తక రూపంలో నువ్వు రావాలని
సహచరులు, వాళ్ళంత ఆత్మ సహచరులు. దాంట్లోకి వెళ్ళి అమ్మ నువ్వు రా అని కాళ్ళేళ్ళు మొక్కి నువ్వు సూర్యకాంతంలాగా తిట్టాలని నువ్వు తీసుకొచ్చుకొని పక్క ఆవిడనేమో అంజలిదేవి లాంటి మంచి అత్త తెచ్చుకుంటుంది. ఆవిడని చూసి నా అత్త మంచిదిగా నువ్వు ఎట్లా తిడతావు? మరి అప్పుడు తిట్టావు కదా నువ్వు అత్తగా ఉండి. అది లెక్క సరి చేసుకోవడం కోసం ఇప్పుడు కోడలుగా వచ్చినావు. ఆ తిట్లు పడ్డ ఆ కోడల్ని అత్తగా తెచ్చుకున్నావు. మనం సరిగానే తిడుతుంది కదా, భరించవా? నీ అత్త చెడ్డదా? అరే లెక్కలన్నీ ఇట్లే ఉన్నాయి. పోనీ అందరికీ కొట్టే మొగుళ్ళు ఉన్నారా? అందరికీ తిట్టే భార్యలు ఉన్నారా? అందరికీ తల్లిదండ్రులను గౌరవించే పుత్రులు ఉన్నారా? గమ్మత్తైన క్యారెక్టర్లు, రకరకాల క్యారెక్టర్లు. ఎవడి అనుభవం కోసం వాడు తెచ్చుకుంటాము. అందుకే ఏ ప్రణాళికతోటి మనం వచ్చామో, ఎలాంటి కుటుంబం వచ్చిందో, ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నామో, ఎలాంటి పొందుతున్నామో అన్నీ కరెక్టే. ఇప్పటికి చెప్పాడు కదా భగవద్గీత కొటేషను, ప్రతిదీ 100% 100% సత్యం. అది ఏ జరిగినా అది నీ మంచి కోసమే, అది గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని నువ్వు ఒప్పుకున్నావా? బతుకుబండి హాయిగా ఉంటుంది. ఎవరితో ఏ గొడవ ఉంది మీరు చెప్పండి. మనమేమో తిట్టొచ్చు, ఎదుటోడు తిడితే మనకు బాధ. మనం ఆయన చేతి మీద వేసేసి వాడిని ముంచొచ్చు, మోసం చేయొచ్చు. మనని ఇంకోటి మోసం చేస్తే ఆ మోసం చేసినప్పుడు ఇంకోటి మోసం చేసి ఎత్తుకపోతాడు. అప్పుడేమి ఏడుస్తావా, మనం తిడతావా? ఎట్లా కుదురుతుంది? సృష్టి మొత్తం ఇలాగే ఉంది. మీకు ఎందుకు చెప్పానంటే నిన్ననే చదివాను, అది గుర్తుకొచ్చింది సడన్గా. శ్రీరాముడికి శిక్ష వేసిన దశరథుడికి కైకేయికి తప్పలేదు. రాముడిని ఎడబాసిన ఆ తల్లికే ఆ 14 సంవత్సరాల ఎడబాటు యొక్క అనుభూతి తిరిగి పొందింది ఇంకో జన్మలో. ఈ జన్మలో నీ డబ్బులు పోయినాయి అనుకో, కోట్ల నష్టం వచ్చింది అనుకో, తిరిగి అది 10 అంతలు తిరిగి నీకు వస్తుంది. వచ్చేదాకా వెయిట్ చేయవలసిందే. అది ఈ జన్మలో వస్తుందా, వచ్చే జన్మలో వస్తుందా, నువ్వు నేర్చుకున్న నీ అనుభవాలు నీ పాటల బట్టి ఉంటుంది. సృష్టిలో మిల్లీగ్రామ్ అంతా కూడా గీకేసిన అగ్గిపుల్ల కూడా ఫ్రీగా లేదు. ₹1 ఎవడికి దానం ఇచ్చినా, ఎవడికి నువ్వు దానం చేసినా, ఓ ముద్ద అన్నం పెట్టా తిరిగి నువ్వు పొందవలసిందే. యోగులు ఎందుకు వాళ్ళకు ఈ డబ్బు సంపాదన వ్యాపారం ఉండదంటే వాళ్ళు ఇచ్చింది గతంలో ఉన్నది తిరిగి తీసుకోవాలి. అందుకే వాళ్ళు డబ్బులు పెట్టుకొని రారు. అందరికీ భోజనాలు పెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ భోజనానికి లోటు ఉండదు. పిరమిడ్ సొసైటీలో మీరు భోజనానికి లోటు లేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా, ఎవడు రాని, అడుక్కు తింటాడు రాని, దుష్టుడు దుర్మార్గుడు ఎవడైనా వచ్చిందంటే వాడికి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు. అది పిరమిడ్ సొసైటీ. అలా తయారు చేశాడు పత్రి గారు. అందుకే పిరమిడ్ మాస్టర్ ఎక్కడ పోయినా భోజనానికి లోటు ఉండదు. అడవిలో అయినా సరే ఇంత ముద్ద అన్నం దొరుకుతుంది వాడికి. అందుకే ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజు నుంచి నోరు తెరిస్తే జాగ్రత్తగా మాట్లాడాలి ఒక మనిషి గురించి. 100 తప్పులు ఉన్నాయి ఆయన దగ్గర, 190 తప్పులు చేశాడు, 10 మంచి పనులు ఉన్నాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడవు? 90 మంచి చేస్తాడు, 99 మంచి చేసి 1 చెడు చేస్తే 99 గాలికి పోతాయి. ఆ 1 పట్టుకొని వాడు తిడతావా నువ్వు? అలాగేనా మాట్లాడొచ్చా? అసలు తప్పు చేయనుడు భూమి మీద ఎందుకు పుడతాడు? తప్పు చేయని మనిషి భూమి మీద భగవంతుడైనా సరే జన్మ తీసుకోవడం అసంభవం. వాడు వెనక లెక్క ఉంటుంది. అందుకే అన్నమాచార్యులు ఏం చెప్తారా వాళ్ళంటే, అప్పుల వాళ్ళే అందరును అన్నాడు. భూమి మీద పుట్టిన ఎవడైనా అప్పులు ఉన్నవాడే, వాడు అంబానీ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. సుభాష్ పత్రి గారైనా, దామోదరైనా, గంగారెడ్డి అయినా, ఇంకా ఏ యోగేశ్వరుడు, ఈడు భూమి మీద మనిషి జన్మ తీసుకున్నట్టే వాడు వెనకాల కర్మల యొక్క అప్పు మూట ఉంది. లేకపోతే భూమి మీద జన్మ రాడు. మనం అందరం అప్పులమే. వాడేదో వ్యాపారం చేసి 50 లక్షలు అప్పు పడంగానే వాడు పనికిరావుడు అయిపోయాడు. మరి నీ వెనకాల ఇంత కర్మ మూటలు అప్పు ఉంది, మరి దాని సంగతి ఏంది? అది ఏదో కష్టపడి తీరుస్తాడు, మరి తీర్చుకుంటావా? నువ్వు యోగం అయితే తప్ప తీరది. ఎట్లా నోరు తెరుస్తావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అందుకే మూటలు ఎత్తుకోవడం తప్ప మూటలు దింపే కార్యక్రమం కోసం వచ్చాము వీడికి. ఎందుకు వస్తారు మీరు? మూటలు దింపుకోనికి వచ్చారు, మూటలు ఎత్తుకోనికి రాలే. గాడిదలాగా ఉండడానికి రాలే, గుర్రంలాగా పడిగెత్తడానికి వచ్చాము, రేస్ గుర్రంలాగా. చప్పట్లు కొడదాం మనకు మనమే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అందుకని జాగ్రత్త, ఇచ్చేటప్పుడు జాగ్రత్త. ఎందుకని పుచ్చుకోవాలా? ఈ చేతితో ఇస్తున్నామంటే తిరిగి తీసుకోవాల్సింది. అది మంచా చెడా అది విజ్ఞానంతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఉందామా లేదా? ఏది ఇస్తే అది రావాలి, మీ ఇష్టం. ఇది ఎదుటోడు చెడు ఇస్తే గ్యారంటీగా అది వస్తుంది. ఇచ్చింది ఏది 10% పెరుగుతుంది. 9 వడ్డీ 1 అసలు, మొత్తం 10. గుర్తుపెట్టుకోండి. 1 + 9 = 10. నువ్వు ధ్యానం చేస్తే 10 - 9 = 1. అంటే నువ్వు 1 దెబ్బ కొడితే, ధ్యానం చేయకపోతే 10 దెబ్బలు తినాలి. నువ్వు ధ్యానం చేస్తే
9 దెబ్బలు తప్పుతాయి, ఒక్క దెబ్బ మటుకు తిరిగి తినాలి. ఎందుకంటే అది కొడితే నా నొప్పి ఎంటుంటుందో తెలవాలి కదా. మరి ధ్యానం చేస్తే ఒకటి, ధ్యానం చేయకపోతే 10, ఏది మంచిది మీరు చెప్పండి? 10 కావాలన్నా, 1 కావాలన్నా దెబ్బ? డబ్బులైనా అంతే, ₹1 దానం ఇస్తే 10 రూపాయలు వస్తాయి నీకు. అది నేచర్ ఆఫ్ లా. అది నువ్వు ఎవరికి దానం ఇవ్వలేదనుకో, పిసినారోళ్ళు చూస్తాం కదా. అంతేందుకు మా సొంత ఇళ్ళ కుటుంబాలనే ఉన్నారు, 100 కోట్లు ఆస్తి, తిండి తినడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తారు సొంతంగా తిండి తినడానికి. వాళ్ళు ఎక్కడ దానమీయంగా చూడలే నేను. వాడు వచ్చే జన్మలో అడుక్కు తినడు, అడుగుబుట్టేసి ఈ లెక్కను సరి చేసుకుంటాడు. వాడు బుర్రగోక్కుంటాడు. ఏమైనా 2 కోట్ల ఆస్తి ఏం చేసినారా అంటే వాడు బుర్రకు చెప్పడానికి ఏమి ఉండదు ఆడ. అలా ఉంటుంది. అందుకే జాగ్రత్త. ఈ రోజు నుంచి ఏది ఇస్తారో అది పొందాలా. ఇది ఏమంటారంటే ధ్యానం చేసేవాడికి బ్యాంకులో 1 టైం సెటిల్మెంట్కి పిలుస్తాడు. ఎవరే నాయన రుణమాఫీ పథకం ఉంది రా అంటాడు. అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు వడ్డీ రుణమాఫీ పథకం. ధ్యానం చేసే వాళ్ళకి ఇది కర్మల రుణమాఫీ పథకం అంటారు. అర్థమైందా? 10 తప్పుతాయి, 1 మిగులుతుంది. సుఖం కదా అది. అర్థమైందా? ఇలాంటి బోలెడు జరిగితే మన జీవితంలో ఊహకందది. చిన్న యాక్సిడెంట్ అవుతుంది, చిన్న దెబ్బ తాకుతుంది. నువ్వు ధ్యానంలో ఉంటే ఓ కర్మ వద్ది. నువ్వు ధ్యానం చేయలేదు అనుకో, కాలిరిగి 6 నెలలు మంచం మీద పడతావు. అది గొప్పదా? ఇదా లేదా? కాలిరిగే మంచం మీద పడితే ఓ 1,00,000 2 లక్షలు ఖర్చు. ఇవన్నీ లాభాలే, అవి లెక్కేసుకోం. ధ్యానం చేస్తే ఏం లాభమే? అరే మొన్ననే సైకిల్ దాకా కింద పడ్డావు, కాలిరగలేదమ్మా, చిన్న దెబ్బతోటి పోయింది, ఎంత లాభం అయిందో తెలుసా? అవునా? అప్పుడు ఎవరో గంగారెడ్డి సార్ అంటూ చెప్తే గిట్లుంటుందమ్మా లెక్కంటే, అరే అవురా నాయన మొన్న ఇట్లా అయింది, సరిగ్గా అబ్బో ధ్యానం మంచిదానికి అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? గట్టిగా చెప్పలు కొడదాం. అలాంటి ధ్యానం ఇది. అరే లాభాలే తప్ప నష్టం లేదమ్మా. మిల్లీగ్రామ్ అంత నష్టం లేదు. నష్టం ఉందంటే వాడు పిచ్చోడు, వాడికి ఏం తెలియదు. మిల్లీగ్రామ్ చెప్పాను కదా. ఈ గంట ధ్యానం చేసి పుట్టుకున్నా నువ్వు పోయినా సరే వచ్చే జన్మలో ఈ గంట ధ్యానం నీ ఎంబడి వస్తుంది. ఈ గంట కంటే ఇంకేం కావాలో చెప్పు. నువ్వు ధ్యానం చేసి చచ్చావనుకో, వచ్చే జన్మలో మంచి యోగుల కుటుంబంలో, మంచి సాంప్రదాయమైన ఉన్నతమైన కుటుంబంలో జన్మ వస్తుంది. ఈ జన్మ వాడు ఎలా తింటుండో, ఎలా వ్యవహారాలు ఉన్నాయో దాన్ని చూస్తే వచ్చే జన్మ అలా ఎలా ఉంటుందో, ఎలా కుటుంబంలో జన్మ ఉంటుందో ఒక్క సెకండ్లో తెలిసిపోతుంది. అర్థమైందా? ఈరోజు నుంచి మంచిగా ఇద్దామా లేదా? ఎందుకంటే ఏది ఇస్తే అది వస్తుంది, గ్యారంటీ, నో డౌట్. దశరథుడికి వాళ్ళకే తప్పలేదు, మనకు తప్పుతుందా? ఎవరికైనా అదే. భగవంతుడికైనా ఇదే కథ. భగవంతుడు వేరు, మనం వేరు లేము. అందరిది ఒకటే కథ. రామాయణం మనదే, మహాభారతం మనదే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇంకో మనిషి గురించి చెడు మాట్లాడాలంటే ఎంత ధైర్యం? ఒక మనిషిని విమర్శిస్తావా? ఇంకో మనిషి చెడు గురించి వాడు అనుభవం కోసం చేసుకుంటాడు, నీకెందుకు అది? మన ముఖ్య అతిథి వినయ్ రెడ్డి గారు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, మొన్న ఎలక్షన్లో పాల్గొని ఒక సౌమ్యుడు, ఒక ధ్యాని. గట్టిగా చెప్పలు కొడదాం వారికి. లేచి నిల్చొని వారికి నాకు పరిచయం ఉంది. వారికి పిరమిడ్ సొసైటీకి అత్యంత ఆప్తులు, పత్రికారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి. వారు ఈరోజు ఈ సందర్భంగా మన మధ్యకు రావడం గొప్ప విశేషం. గట్టిగా చప్పట్లతో వారికి వేదికపై ఆహ్వానించుకుందాం. వెల్కమ్ వినయ్ రెడ్డి సార్, వెల్కమ్.